గురు ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ రోజు హాల్లో పడుకుంటావా? ఏం లేదు, పెట్రోల్ మార్క్స్ కొట్టుకొచ్చాను. పెట్రోల్ మార్క్స్ ఎందుకు? ట్యూబ్ లైట్ ఉందిగా. ఇంటికి దీపం ఇల్లాలన్నారు. దీపం లాంటి ఇల్లాలు ఇంట్లో లేకపోతే ఇల్లు చీకటి అయిపోతుంది కదా, అందుకే పెట్రోల్ మార్క్స్. చూద్దుగానే. అదిగో గురు పెట్రోల్ మార్క్స్. ఎలా ఉంది గురు పెట్రోల్ మార్క్స్? భార్య ఊర్లో లేనప్పుడు ఇలాంటి పనులు చేయడం తప్పు కదా అంటావు? కాదు, ఎందుకంటే భార్య ఊళ్ళో లేకపోతే మనం హోటల్లో కాఫీ తాగడం మానేస్తున్నావా, భోజనం చేయడం మానేస్తున్నావా? జస్ట్ ఇదే అంతే. నాకు ఇలాంటి పనులంటే దడ, వణుకు, భయం. పైగా ఈ విషయం బయటికి తెలిస్తే పరువు పోతుంది, ఎయిడ్స్ లాంటివి వస్తే ప్రాణం పోతుంది. నేను హాల్లోనే పడుకుంటాను. నీ ఇష్టం. హలో, కమాన్ డియర్. లాభం లేదు, అర్జెంటుగా ఇల్లు చూసుకుని మకా మార్చేయాలి. ఓ గిరి, రావయా, పర్లేదురా, రా. ఏమిటి అలా ఆశ్చర్యపోతున్నావు? ఒకే కంచంలో తింటున్నావు ఏమిటానా? మాది సింగిల్ కంచం, సింగిల్ మంచం పాలసీ. అబ్బా ఊరుకోండి, నాకు సిగ్గేస్తుంది. గిరి గిరి రా, భోంచేద్దు గాని. ఒకే కంచంలో ముగ్గురు ఎలా భోంచేయడం? నువ్వు ఈ గిన్నెలో తినేయి. చిప్ప బాగుంది, కానీ నేను భోంచేసి వచ్చానండి. ఓ అవును, ఏమిటి ఇంత రాత్రి వెళ్ళొచ్చావు? అబ్బే ఏం లేదు సార్. చెప్పబోయ్, పర్వాలేదు. మా ఆవిడ నన్ను వదిలిపెట్టి క్షణం కూడా ఉండలేదండి. నేను అంతే, ఆ మాటకొస్తే ఆడవాళ్ళంతా అంతే. గొప్ప. రేపు ఒక్కరోజు ఊరికెళ్ళి వద్దాం అనుకుంటున్నానండి. ఓకే వెళ్ళు. నీ భార్య దగ్గరికి నువ్వు వెళ్ళడానికి మా పర్మిషన్ దేనికి? ఒక్కరోజు ఆయన సెలవు ఇవ్వాలి కదండి. రేపు ఆదివారం, సెలవు ఇవ్వటం ఏమిటి నీ మొహం? ఓహో, రేపు ఆదివారం కదా, ఆ విషయమే మర్చిపోయానండి. లేకపోతే ఈ పాటికి మా ఊళ్ళో ఉండేవాడండి. వస్తానండి, వస్తాను. ఇదిగో ఎల్లుండి ఆఫీస్కి వచ్చేస్తావు కదా? వస్తాను సార్. ఓకే ఓకే. ఇదిగో మామ. నేను మీకోసం వస్తే మీరెక్కడ బయలుదేరారు? సమయానికి వచ్చావయ్యా, రా. ఎక్కడికి? పిక్నికా? అలాంటిదేననుకో, పద. రండి రండి. సాంబశివ సాంబశివ. సీత, నీకు చలియటం లేదా? లేదు. నాకు విపరీతంగా చలిగా ఉంది. నేను నిన్ను కౌగిలిస్తా. మా అమ్మ. అమ్మ వదిలే, ఆవిడకి తెలిసిందంటే రోడ్డు మీద క్యాన్వాసింగ్ మొదలు పెడుతుంది. అమ్మడు, మీరు రౌండ్ కొడుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తాగొస్తాను. ఏమిటి కాఫీ తాగుతావా? ఇవాళ మీరిద్దరు ఉపవాసం ఉన్నారయ్యా? ఉపవాసమా? అవును. సాంబశివ. సీత, ఉపవాసం ఉండడం నా వల్ల కాదు. ఇటు నుంచి ఊరు పారిపోతాను. అబ్బా, గుడికొచ్చి దేవుడి దర్శనం చేసుకోకుండా వెళ్ళకూడదండి. సింగిల్ అదేం కాదు, నేను వస్తా. అయ్యో, రాత్రి దాకా రైలు లేదు కదా. లేకపోతే ప్లాట్ఫామ్ మీద తుండేసుకుని పడుకుంటాను. వస్తా. అయ్యో. ఎక్స్క్యూజ్ మీ, మీ పక్కన కొంచెం చోటిస్తారా? నా పక్కన మా ఆవిడకి చోటిచ్చేశాను, అదంతా ఖాళీగానే ఉందిగా, అక్కడ కూర్చోండి. థ్యాంక్స్. Sorry. It's okay.
ఏ ఊరు వెళ్తున్నారు? ఫలానా ఊరని ఏం లేదు. ఎవ్వరూ మధ్యలో దింపకుండా ఉంటే ఈ ట్రైన్ ఎక్కడ దాకా పెడితే అక్కడ దాకా. ఐసి, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను. ఓ సారీ. ఇట్స్ ఆల్ రైట్. ఎలా ఉంది గురు పెట్రోమాక్స్? భార్య ఊర్లో లేనప్పుడు ఇలాంటి పనులు చేయడం తప్పు కదా అంటావు? కాదు, ఎందుకంటే భార్య ఊళ్ళో లేకపోతే మనం హోటల్లో కాఫీ తాగడం మానేస్తున్నావా, భోజనం చేయటం మానేస్తున్నావా? జస్ట్ ఇదే అంతే. ఏమండి ఏమండి, ఏంటి? మీ డ్రెస్ చాలా బాగుంది. ఏ నేను బాగలేనా? ఆ, మీతో పడి దిగిపోతాను. అంటే స్టేషన్లో టికెట్ కొనుక్కునే ట్రైన్ ఎక్కితే ఎక్కడ దిగాలో అక్కడ దింపుతుంది. నా దగ్గర టికెట్ కొనుక్కుంటే తిన్నగా స్వర్గంలోనే దింపుతాను గురు. నాకు టికెట్ ఇస్తారా? విత్ ప్లెజర్. ఎక్కడికి వెళ్దాం? మీ ఇంటికి. నాకు ఇల్లు లేదే. అయితే లాడ్జికి పోదాం. వెరీ గుడ్. One minute, please. ఇదేమిటి? ఈ డిబ్బీలో మీకు తోచినంత డబ్బు వేయండి. ఎందుకు? నేను టికెట్ కొంటాగా. టికెట్ రేటు వేరే. మరి ఇదెందుకు? ఉద్యోగస్తులకు రిటైర్ అవుతే పెన్షన్ వస్తుంది. మరి మాకెవరిస్తారు? అందుకే ఇది మా ఓల్డ్ ఏజ్ పెన్షన్ గురు. ఏమిటి గురు ఆలోచిస్తున్నావు? టికెట్ కొన్న స్వర్గానికి రాకుండా అలా సిట్అవుట్ లో పడుకోవచ్చా? ఏ నీకు స్వర్గం అంటే ఇష్టం లేదా? మా ఆవిడతో నేను ఆల్రెడీ స్వర్గానికి వెళ్ళొచ్చాను. నేను బయట పడుకుంటాను. నువ్వు బయట పడుకున్నా లోపల పడుకున్నా టికెట్ కొనాల్సిందే. అలాగే. ఎవరి అమ్మాయి? పెట్రోమాక్స్. పెట్రోమాక్స్ ఇలా పెట్రోమాక్స్ అల్కలంతలు కొవ్వొత్తులు అంటూ కోట్ బట్టలు మాట్లాడితే వాటిని అర్థం చేసుకోవడం మా పోలీస్ డిపార్ట్మెంట్ డ్యూటీ కాదు. ఎవరైనా ఏమిటండి దబాయింపు? మేమిద్దరం భార్య భర్తలం. భార్య భర్తలు లాడ్జీలు ఎందుకు దిగారు? లాడ్జీలో కాకపోతే గంగలో దిగుతాం. మీకెందుకు? ఓకే ఓకే. ఎందుకని నువ్వు అలా వణుకుతున్నావు? ఏసీ నాకు పడదు సార్. ఇది ఏసీ కాదే. భార్య భర్తలు ఎక్కడుంటే అక్కడే ఊటీలా భావిస్తారాయన. అందుకే వణికిపోతున్నారు అలా. మీ ఇద్దరు ప్రవర్తన నాకు డౌట్ గా ఉంది. కానిస్టేబుల్. ఎస్ సార్. అరెస్ట్ దెమ్. సార్ నన్ను అరెస్ట్ చేయొద్దు. అరెస్ట్ చేస్తే నా ఉద్యోగం పోతుంది. నీ పేరేమిటా? గిరి. ఎక్కడ పని చేస్తున్నావు? రాధాకృష్ణ చిట్ ఫండ్ కంపెనీలో. రాధాకృష్ణ చిట్ ఫండ్ కంపెనీ. కానిస్టేబుల్ సార్, తను చెప్పింది నిజమైతే ఆ కంపెనీ బొప్పరి కృష్ణ గారు మన మీద పన్ను నష్టం దావా వేయచ్చు. ఎందుకైనా మంచిది వెళ్ళి ఫోన్ చేసి కనుక్కురా. అలాగే సార్. హలో, నేను కృష్ణని మాట్లాడుతున్నాను. ఎవరు? గిరియా? వెంటనే బయలుదేరుతున్నాను. ఎక్కడి నుంచండి ఫోను? వచ్చి చెప్తాను. బాబు కొంచెం తప్పుకోండి. నమస్కారం రామదాస్ గారు. నమస్కారం నమస్కారం నమస్కారం. ఏమయ్యా గిరి, నీ భార్యను చూడటానికి ఊరెడుతున్నావు, ఏకంగా తీసుకొచ్చావా? అవును. మరి తిన్నగా మా ఇంటికి రావచ్చు కదయ్యా, ఇలా లాడ్జింగ్ లో దిగటం ఏంటి? అంటే వీళ్ళిద్దరూ నిజంగా భార్య భర్తలేనా అండి? అవునండి, నిత్యం రామకోటి రాసుకునే భక్తురాల అమ్మాయి, మంచి సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టిన పిల్ల. పాపం. సారీ మిస్టర్ గిరి, రొటీన్ గా అనుమానించేశాను. గుడ్ లక్, వస్తానండి. బాలే పని చేసావా నువ్వు.
మా పక్కిల్లు ఖాళీగానే ఉంది, అందులో కాపురం ఉంది కానీ పదండి. కాపురామా? పదండి. అది కాదు సార్, నా మాట. నువ్వేం మాట్లాడినా మాటకో ఇంక్రిమెంట్ చొప్పున కట్ చేస్తాను. నోరెత్తకుండా పద. నువ్వు సామాన్ సర్దమ్మాయి, వెళ్ళు. బాయ్, రూమ్ బిల్ రెడీ చేయమను. ఇవన్నీ చూస్తుంటే మా గ్రూప్ ప్రవేశం గుర్తొస్తుంది వదినా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పండి? ఇవన్నీ ఆడవాళ్ళ విషయాలు, నువ్వే మాట్లాడుకో. ఇదిగో గిరి, పాలు పోయించుకో. రేపటి నుంచి వీళ్ళకి కూడా పాలు పోయమ్మా. ఏరేనటండి మీ ఇంట కొత్తగా దిగింది. కుర్రాడు నచ్చాడా నీకు? అయితే ఫ్రీగా పోస్తావా పాలు? బాలేవరండి మీరు. బావా, అందరూ పాలు తాగిలావవుతుంటే ఇదేమిటి పాలు పోసిలావవుతుంది? నువ్వు నోరమోయవా పెద్ద. ఏం సంజయ్, కాపురానికి వచ్చేటప్పుడు సామాన్లు ఏం తీసుకురాలేదే? అవును, ఏమీ తెచ్చుకోలేదు. ఇప్పుడు పంపించేద్దాం, తెచ్చుకోండి. ఏం అక్కర్లేదు, ఇక్కడ సామాన్లన్నీ ఉన్నాయి, హాయిగా వాడుకో. అలాగేనండి. అలాగా? నిన్ను ఏమిటలా దబాయిస్తున్నావు? అసలు ఎందుకు ఇక్కడ? వెళ్ళి కూర్చో. అదిగో ద్వారక కాలమందలవిగో అందందు గోరాడు అయ్యది కోట అదే అగట్ట అవి రచ్చల్ వారలే యాదవుల్ యదు సింహుండు వటించు మేడ అదిగో జానకి, ఇన్నాళ్ళు అక్కా బావకు తెలియకుండా ఈ రహస్యాన్ని కాపాడుకొచ్చాను. ఇక్కడ కూడా నా పరువు తీసావు కదే. నేనేం చేయనండి, సుఖదుఖాలకి నేను తట్టుకోలేనని మీకు తెలుసు కదా. పాలు పొంగేసరికి నాలో సంతోషం పొంగి పొర్లిపోయిందండి. ప్రసాదం, మీ ఆవిడ ఇంత బాగా పాడుతుందో నాకు ఎప్పుడు చెప్పలేదే. ఎలా చెప్పను బావా ఈ పాడు విషయాన్ని? దీనికి ఎప్పుడు ఆనందం వస్తుందో ఎప్పుడు దుఃఖం వస్తుందో తెలియక చస్తున్నాను. ఏదన్నా జబ్బేమో డాక్టర్ చూపించిపోయావా? అది కూడా అయింది బావా. డాక్టర్ ఇంజెక్షన్ చేస్తుంటే నొప్పి తట్టుకోలేక కెవ్వున పద్యం అందుకుంది. అంతే, డాక్టర్ సిరంజి జబ్బలోనే వదిలి ఊరు వదిలి వెళ్ళిపోయాడు. అడ్రస్ లేడు, ఇంతవరకు అయిపోలేడు. కర్మ కర్మ. ఎందుకో గిరి తలబాదుకుంటున్నావు? ప్రసాదం కనీసం తన బాధను చెప్పుకోగలిగాడు సార్. నాది చెప్పుకోలేని బాధ సార్.